అమెరికాలో చదువులు, అక్కడే ఉద్యోగాలు, వీలైతే స్థిరపడిపోవటం. ఇది ప్రస్తుతం యువత ధోరణి. ఆ అమ్మాయి మాత్రం అందుకు భిన్నమంటోంది. యుఎస్లో ఉన్నత చదువులు పూర్తి చేసినా మాతృభూమి కోసం ఏదైనా చేయాలని భావించింది. పంటలకు పురుగుమందులు చల్లే క్రమంలో రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారని గమనించింది. వాటి నుంచి అన్నదాతలను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేనా, ఉచితంగా రైతులకు కిట్లను పంపిణీ చేస్తూ అందరి మన్ననలు చురగొంటున్న శ్రీయాపై ప్రత్యేక కథనం. పంటలకు పురుగుమందుల పిచికారీ సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంపైనే అమెరికాలో ఉంటున్న తెలుగమ్మాయి శ్రీయ ఆలోచించింది. అన్నదాతలు రక్షణ పరికరాలు ఉపయోగిస్తే అనారోగ్య బారిన పడకుండా ఉంటారని భావించింది. దీనిపై గుంటూరు జిల్లాలోని స్వస్థలం లాం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ యువతి పేరు శ్రీయ. అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేది. వాయు కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆరోగ్యంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పింది. పురుగుమందుల ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా సంస్థ ద్వారా విశేష సేవలు అందించింది. రైతులు పురుగుమందుల విష ప్రభావానికి గురికాకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పిస్తోంది శ్రీయ. ప్రధానంగా పిచికారీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే అధిక సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించింది. అన్నదాతలకు ఎప్పటికప్పుడు రక్షణ కిట్లు అందిస్తే అనారోగ్య బారిన పడకుండా ఉంటారని సూచించింది. నా నాన్న ఇక్కడ లాంలో పుట్టి పెరిగినారు కాబట్టి నేను ఇక్కడ వచ్చి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడానికి తిరిగి వచ్చాను. ఫార్మ్ లో నేను ఇంకా నేర్చుకున్నాను ఏమేమి పంటలు పెంచుతారో, ఎలా చేస్తున్నారో అని. దాంతో సహా ఇక్కడ ఉన్న రైతులు పెస్టిసైడ్స్ ఎలా వాడతారో కూడా నేర్చుకున్నాను. దాన్ని బట్టి అందరినీ ఒక మీటింగ్ కి తప్పించి వాళ్ళకి ఎందుకు పెస్టిసైడ్స్ వల్ల వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయో, ఎలా కాపాడుకోవాలో, ఏమేమి చేయాలో అన్ని నేర్పిస్తాము. దాని తర్వాత మేము కిట్లు ఇస్తాము. ఆ కిట్లతో గ్లవ్స్, గాగుల్స్, నోట్ కి కవరింగ్ అన్ని ఇస్తాము. అండ్ దాంతో సహా ఆప్రన్ తో సహా ఇస్తాము. అండ్ దాని తర్వాత రైతులకి ఎలా ఇంకా సేఫ్ ఉండాలో ముందుగా చూపిస్తాము. అందుకే మేము వాళ్ళతో మాట్లాడి ఎలా చేస్తే ఇంకా తక్కువ ప్రమాదంలో ఉంటారో అండ్ ఆ ప్రమాదాలు ఏంటో బాగా కలిగిస్తాము. ముసుగులు, చేతి తొడుగులు వంటి రక్షణ సామగ్రి పంపిణీ చేయడంతో పాటు పురుగు మందులు సురక్షితంగా పిచికారీ చేయడంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది యువతి. అలాగే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం కోసం శాశ్వత పరిష్కారాలు కనుగొనటం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. వీలైతే డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటం మంచిదంటోంది. ఎక్కువగా పురుగుమందులు వాడటం వల్ల అవి ప్రజారోగ్యానికి కూడా హాని చేస్తాయని చెబుతోంది యువతి. నిర్దేశించిన మోతాదులో మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఈ విషయాలపై అమెరికాలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వంటి పరిశోధనల్లో సహాయకారిగా పనిచేస్తోంది. అందులో వచ్చిన మొత్తాన్ని, అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది శ్రీయ. నేను ఒక నాన్ ప్రాఫిట్ ని ఫౌండర్ ని, ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ అనే. ఆ నాన్ ప్రాఫిట్ ఏం చేస్తుందంటే పేదోళ్ళకి సాయం సేవ చేస్తాము. ఆంగ్రతో అండ్ రైతు నేస్తంతో పనిచేస్తున్నాము. అండ్ వాళ్ళతో మేము కొలాబరేషన్ చేసి ఈ మీటింగ్లు పెడుతున్నాము. ఇక్కడ ఉన్న డ్రోన్స్ తో ఇంకేం చేయొచ్చు రైతులకి, వాళ్ళే పెస్టిసైడ్స్ వేయటం కంటే డ్రోన్ తో పాటు చేస్తే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో, దాంతో సహా వాళ్ళకేం రిస్క్ ప్రమాదాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. నేను రెండు వాడుతున్నాను. నా పేరెంట్స్ సపోర్ట్ నుంచి అండ్ నా ఓన్ డబ్బులతో ఎర్న్ చేసి నేను ఇక్కడ రైతుల్ని హెల్ప్ చేయడానికి కేటాయిస్తున్నాను. ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ కొంచెం గ్రాంట్ మనీ, యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన మనీ కూడా పెడుతున్నాను. కంటామినేషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అండ్ అక్కడి నుంచి కూడా వచ్చిన డబ్బు కూడా కాజ్ కి నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా పెంచడానికి నేను ట్రై చేస్తున్నాను. రైతుల రక్షణకు సంబంధించి అమెరికాలో చాలా ఉపకరణాలున్నాయి. వాటిని భారత్కు తీసుకొచ్చి అందించేందుకు శ్రీయ సిద్ధంగా ఉన్నారు.
విషపూరిత పురుగుమందుల ద్వారా రైతులు తీవ్ర ప్రభావానికి గురికాకుండా తన వంతు ప్రయత్నాలు చేయడం హర్షణీయం. ఈ అమ్మాయి చేస్తున్న సేవా కార్యక్రమాల్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం మరి ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ, అమెరికాలో చదువుకున్నటువంటి శ్రియా జొన్నకుటి వారు స్వచ్ఛంద సంస్థ కూడా ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అమెరికాలో పురుగు మందులు ఎలా ఉపయోగించాలి, అలాగే పిచికారీ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక అవగాహన కార్యక్రమం పురుగు మందుల పిచికారీ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాజరైన రైతులందరికీ కూడా సేఫ్టీ కిట్స్ ని పంపిణీ చేసి ఇవి ఉపయోగించుకుని పురుగు మందుల వలన మనకి రక్షణ కల్పించే విధంగా వారు చేస్తున్న కృషి చాలా అభినందనీయము. ఆరోగ్యమైన పంట ఉత్పత్తులకి అందుబాటులో తీసుకురావడానికి వీరు చేస్తున్న కృషి మంచి ఫలితాలు అందించాలని ఆశిస్తున్నాను. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో శ్రియా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటున్నారు శాస్త్రవేత్తలు. వాటిని అమెరికాకే పరిమితం చేయకుండా స్వదేశానికి దోహదపడేలా చేయడం స్వాగతించాల్సిన విషయం.